Namaste and welcome to Hit TV. Prabhas most awaited upcoming project Salaar 2 Spirit పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం Salaar 2 సినిమాకు డెడ్ లైన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మారుతి. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజా సాబ్ ఫస్ట్ లుక్ తో పాటు లీక్డ్ లుక్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఇక రాజాసాబ్ షూటింగ్ తర్వాత సలార్ 2 మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. కానీ మధ్యలో కల్కి ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. మే లేదా జూన్ ఎండింగ్ లో కల్కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తర్వాతే శౌర్యాంగ పర్వం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే లోపే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో జూన్ లేదా జులైలో సలార్ షూటింగ్ మొదలుపెట్టి నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్ తో పాటు పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయిందట. దీంతో 6 నెలలు డెడ్ లైన్ గా పెట్టుకుని సలార్ 2 లో ప్రభాస్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 పనులతో బిజీగా ఉండగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. సలార్ 2 కంప్లీట్ అయ్యేలోపు అన్ని కంప్లీట్ చేసి డిసెంబర్ లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టనున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి స్పిరిట్ హను మూవీలను పార్లల్ గా చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడట డార్లింగ్. అయితే ఈ మధ్యలో కల్కి రిజల్ట్ ను బట్టి పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం అయితే గ్యారంటీ. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని